జనవరి 17, 18, 19వ తారీఖుల్లో కన్యా రాశి వారికి శని భగవానుడు వెళుతూ వెళుతూ ఒక గొప్ప బహుమతిని ఇచ్చి వెళ్ళబోతూ అయితే జనవరి 17, 18, 19వ తారీఖుల్లో కన్యా రాశి వారికి శనిదేవుడు ఎలాంటి గొప్ప బహుమతిని ఇచ్చి ఉన్నాడు, అలానే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఎలా ఉంది, శని శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9989794560. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా సరే పరిష్కారం చూపబడును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యలను కూడా తొలగించుకోండి. ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఈ కన్యా రాశి వారిపైన ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు అంటే చాలా కష్టాలు అనుభవించి ఉన్నారు. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను, కష్టాలను కూడా మోసి ఉన్నారు. వీరి కష్టాలు అనేవి అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ కష్టాలు అనేవి వీరికి ఉంటాయి. వీరి జీవితంలోనే ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల కష్టాలు. అలానే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎలా వీరు ముందడుగు వేయాలో తెలియదు. అలానే వీరికి అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సమస్యలు, చాలా ఇబ్బందులతో అయితే ఈ కన్యా రాశి వారు జీవితాన్ని నెట్టుకు వచ్చినటువంటి వ్యక్తులు. కానీ ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఏ రోజు కూడా వీరు వెనక్కి అనేది తగ్గరు. అంటే కష్టాలు అనేవి సహజమే అనేటటువంటి వ్యక్తులు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ ఆ కష్టాలను మాత్రం మనం ఏదో ఒకలాగా నెట్టుకు రావాలి, కానీ కష్టానికి భయపడి వెనకడుగు వేయకూడదు అంటారు. నలుగురికి సహాయం చేస్తారంటే ఎవరికైనా సరే ఆపదలో ఉంటే ఆ వ్యక్తిని ఆదుకోవటమే వీరి లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి బాగుపడుతూ ఉంటేనే చూడలేనటువంటి ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఒక వ్యక్తి ఎదుగుదలకి మేము కారణమైతే ఇంకా చాలా మంచిది అనేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. అంటే వీరు ఇంకొకరి ఎదుగుదలకి వీరే కారణమైతే ఇక వీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా మంచిదే, మనకి కాకపోయినా మన పిల్లలకైనా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే వీరిలో ఉంటుంది. వీరు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, గొప్ప మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరి చుట్టూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ఒకటి రెండు కాదు, చెప్పుకోలేనన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. అలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా సమస్యలను, కష్టాలను ఎదుర్కొని ఒక స్థిరమైనటువంటి లైఫ్ని ఈ సమయంలో గడుపుతూ ఉన్నారంటే దాని వెనుక వారు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆ కష్టాలన్నింటినీ కూడా వీరు ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలానే వీరికి వ్యాపార పరంగా కావచ్చు, చాలా కష్టాలను, సమస్యలను ఎదుర్కొని ఉంటారు. చాలా వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనేవి వీరి జీవితంలో వీరిని సంతోషంగా లేకుండా అంటే ఆ సమస్యలు సంతోషానికి దూరం చేస్తాయి వీరిని. ఈ కన్యా రాశి వారు అంటే ఎవరైనా సరే తప్పు చేస్తే తమ రీతిలో సమాధానాన్ని చెబుతూ ఉంటారు. తప్పు చేసిన వారికి శిక్ష అనేది పడి తీరాలి అనేటటువంటి ఆలోచన కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులది. ఎవరు తప్పు చేసినా సరే అంత ఈజీగా అయితే వదిలిపెట్టరు. అలానే వీరు కంటి చూపుతోని ఎదుటి వ్యక్తులను కంట్రోల్ చేసేటటువంటి పవర్ ఉంటుంది. కన్యా రాశి వారు చూడటానికే చాలా నైస్గా ఉంటారు, కానీ వీరు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని శిక్షించేటువంటి గుణాన్ని కన్యా రాశి వారు కలిగి ఉంటారు. ఇది తప్పు, ఇది రైటు అని చెప్పేటటువంటి పొజిషన్లో కన్యా రాశి వారు ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడైనా సరే వీరు తమ జీవితంలో అంటే ఎవరైనా సరే తనవారు పరాయివారు అనేటటువంటి భేదం కాకుండా
ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలి అనుకునేటటువంటి వ్యక్తులు. తప్పుని తప్పు అని వేలెత్తి చూపే ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే గనక ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు కన్య రాశి వారు. వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు. వీరు ఎంత ధైర్యవంతులంటే వీరికి ఉండే సమస్యలు ఏవైనా సరే అంటే వీరు ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఎవ్వరి సపోర్ట్ కూడా తీసుకోకుండా ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకునేంత శక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరి సపోర్ట్ అనేది అవసరం ఉండదు. అంటే ఉన్నప్పటికీ వీరు తీసుకోరు. ఎందుకంటే ఈరోజు ఒకరి సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి, రేపు మళ్ళీ ఇంకొకరి సపోర్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఎవరి సపోర్ట్ అనేది లేకుండానే ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచన కన్యరాశి వారిది. ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజంగా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, ఒక నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క నిజాయితీకి సాటి లేదు. వీరు ఎంత నిజాయితీ పరులు అంటే ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి కుటుంబ పరంగా ఇదివరకు ఎన్నో సమస్యలు అనేవి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వీరు ఎదుర్కొని ధైర్యంతో, సాహసంతో ముందడుగు వేసి జీవితంలో నుండి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ముందడుగు వేసి ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తులు. ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలి, అలానే తమ పిల్లల భవిష్యత్ అనేది చాలా బాగుండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కన్యరాశి వారు కష్టాలు ఎన్ని ఉన్నా ఆ కష్టాల నుండి బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలి అని వీరు చేసే కష్టం, హార్డ్ వర్క్ అనేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అనేది వీరు చేస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వీరు అంటే కష్టం అనేది వీరిది ఎలా ఉంటుందంటే కష్టానికి కష్టం కూడా భయపడుతూ ఉంటుంది. వీరి యొక్క కష్టం అనేది అంత ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలో అయినా సరే చాలా కష్టపడతారు. ఎటువంటి విషయంలో అంటే ఒక చిన్న పని గురించి అయినా ఎక్కువగా ఆరాధీసి ఎక్కువగా కష్టపడతారు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేటటువంటి ఆలోచన వీరిది కాబట్టి చాలా కష్టపడి జీవితంలో ముందడుగు వేస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఎంతో కష్టపడి వీరి జీవితంలో కష్టం అనేది అసలు ఎప్పుడూ కూడా సుఖం అనేటటువంటిది ఇలా వచ్చి అలా వెళుతుంది. కానీ కష్టమే వీరి జీవితంలో వీరికి ఎప్పుడూ కూడా ఒక పార్ట్నర్ లాగా కష్టం అనేది ఉండిపోతుంది. ఈ కష్టాన్ని ఇక తీరవు, మా కష్టాలు తీర్చేవారు ఎవరున్నారు ఏంటి అనేటటువంటిది కూడా వీరు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. వీరిలో వీరే మా కష్టాన్ని దైవం కూడా తీర్చలేకపోతూ ఉన్నారు, ఎన్ని రోజులు ఈ కష్టాలు అనేటటువంటి బాధలో ఈ రాశి వారైతే ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నా సరే కానీ వీరు ఎంత సమస్యనైనా ఎదుర్కోవటానికి ఇష్టపడతారు. కానీ కష్టం ఉంది అని చెప్పి వెనకడుగు మాత్రం వేయరు. కన్యరాశి వారు చాలా అంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కొని చాలా బాధనైతే ఎదుర్కొని ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ రాశి వారు మాత్రం ఎప్పుడూ కూడా ధైర్యాన్ని మాత్రం వీడిపోరు. ధైర్యం అనేది మాత్రం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కన్య రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క జనవరి 17, 18, 19వ తారీఖుల్లో మాత్రం కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. శనిదేవుడు వెళుతూ వెళుతూ వీరికి ఒక అదృష్టాన్ని ఇచ్చి వెళుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క శనిదేవుని అనుగ్రహం అనేది కన్య రాశి వారిపైన చాలా ఎక్కువగా ఉంది. శనిదేవుడు ఒక్కసారి అనుగ్రహిస్తే ఇక కష్టాలు అనేవి తొలగిపోతాయి. కనుక ఈ యొక్క కన్య రాశి వారికి కూడా అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. కన్య రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభయోగం అయితే ఉంది. ఇక వీరికి వచ్చే అవకాశాలను ఈ సమయంలో వదులుకోవద్దు. అంటే చిన్న అవకాశం అని చెప్పి వదులుకోవటం వంటివి చేయకూడదు. ఇష్టదైవారాధన చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా శనివారం, మంగళవారం రోజుల్లో నవగ్రహాలను పూజిస్తే ఇంకా మీరు ఊహించని విధంగా అద్భుత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మంచి పనులు చేస్తూ ఉండండి. ఇక చాలా మంచి
ఫలితాలైతే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.